ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే సంక్లిష్టం. అలాంటి చోట ఏ ఒక్క ఛాన్స్ దొరికినా ప్రత్యర్థి పార్టీలు విజృంభించేస్తాయి. ఇప్పుడు ఇలాగే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు వైసీపీ వీటిని అస్త్రంగా చేసుకొని కూటమి ప్రభుత్వంపై దాడికి దిగుతోంది. కూటమిలో ఎప్పుడు చీలిక వస్తుందా అని ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని వరంగా మారిపోయింది. మెగా అభిమానులు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం సైతం స్పందించి ఖండన ప్రకటన ఇచ్చింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరు పవన్ల సోదరుడు ఇటీవల ఎమ్మెల్సీ అయిన నాగబాబు స్పందన లేకపోవటం పెద్ద విషయంగా మారింది. తన సోదరులని ఎవరైనా ఏమైనా అంటే ఒంటి కాలిపై లేచేవాడు నాగబాబు. పలుసార్లు ఈ విధంగానే ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. చాలా సార్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అంతెందుకు, గతేడాది ఎన్నికల ముందు తమ కుటుంబ సభ్యుడే అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని సోషల్ మీడియాలో ప్రకటనలో ఏకిపారేశాడు. తనవాడు పరాయివాడు అంటూ గట్టిగా స్పందించాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆగ్రహం స్థానంలో నిగ్రహం పాటిస్తున్నారా అని విశ్లేషకులైతే వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో జనసేన ఏపీలో ఒంటరిగా పోటీ చేసింది. అప్పటికి టీడీపీ కేడర్ జనసేనకు ప్రత్యర్థిగా చూడసాగారు. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఎవరు అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడారు. పాతకాలం నటుడు ఒకరు ఇదే పేరుతో ఉన్నారని ఆయనకి తను తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పొత్తు పెట్టుకోవటం. అప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఏర్పడటంతో నాగబాబు ఎలాంటి రాజకీయ విమర్శలు చేసే అవకాశం అయితే లేకపోయింది. గత ఏడాది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని భావించిన నాగబాబు పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు కుదరక ప్రచారానికే పరిమితమయ్యారు. కూటమి గెలుపుతో ఎమ్మెల్సీ పదవిని పొందారు. మొన్నటి వరకు ఆయనకి మంత్రి పదవి ఖాయమనే కథనాలు కూడా వచ్చాయి. అయితే సీఎం చంద్రబాబు కూడా ఈ మేరకు స్పష్టంగా చెప్పారు. కానీ మళ్ళీ మధ్యలో ఎందుకనో బ్రేక్ పడింది. ఇక తాజా వివాదం విషయానికి వస్తే చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల నాగబాబు ఏమీ స్పందించలేదు. కూటమి పార్టీలోని ఎమ్మెల్సీగా, కాబోయే మంత్రిగాను ఆయన ఈ వ్యవహారంలో ఏం మాట్లాడతారో అని అభిమానులైతే ఎదురు చూశారు. ఒకరోజు గడిచినా కూడా ఆయన నుంచి సోషల్ మీడియాలో కేవలం ఒక పోస్ట్ కానీ, మీడియా సమావేశం కానీ లేదు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలని తప్ప ఒప్ప అని కూడా చెప్పటం లేదు. అనవసర రాజకీయాలు చేస్తున్నారనే పరిస్థితి కూడా సర్దుమణిగేలాగా చేయటం కానీ చేయలేదు. ఇక గురువారం విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ గురించి ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇక అదే రోజు అసెంబ్లీలో జరిగిన విషయం మీద మాత్రం ఎలాంటి వైఖరి వ్యక్తం చేయలేదు.